నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రమ అఖిలేష్ పీడియాట్రిషియన్. చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి 6 నెలల కంప్లీట్ అవుతుందండి. బిడ్డకైతే ఆహారం పెట్టాలి కదా! మేము ఏం పెట్టాలి అని అడుగుతుంటారు. ఇంకా నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే మిడిల్ క్లాస్ కానీ, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ వచ్చి బయట కొన్ని పౌడర్స్ దొరుకుతాయి కదండీ! వాటిలతోని మా బిడ్డలకి మేము ఫీడ్ చేయాలని అడుగుతుంటారు. నిజంగా విషయం ఏంటంటే అది కూడా సింపుల్ బియ్యం పొడి అంత కొంత పాల పౌడరే దాంట్లో ఉంటది తప్ప దాంట్లో ఎక్స్‌ట్రా ఏమీ ఉండవండి. నేనేం చెప్తానంటే, మీ ఇంట్లో బియ్యం లేవా అని అడుగుతాను. బియ్యం ఉన్నాయి కదా! సో, వాటిని నీట్‌గా కడిగి, ఎండబెట్టి, ఫ్రై చేసుకొని, పొడి కొట్టి పెట్టుకోండి. దాన్ని మీకు అవసరమైనప్పుడు అవసరమైనంత దాన్ని నీళ్ళలో ఉడికించుకొని జాగ్రత్తగా మీ బిడ్డకి పెట్టుకోండి. ఫస్ట్ ఇది సరిపోతుంది. తరువాత కొద్ది రోజులకి సరిగ్గా తీసుకుంటున్న తర్వాత వీటిలో పప్పులు కూడా యాడ్ చేసుకోవాలండి. సో, ఇలా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఫుడ్డే మెల్లగా ఇడ్లీ చేసుకొని పెట్టుకోవడమో, మెల్లమెల్లగా అరటిపండు పెట్టడమో, కొంచెం మెత్తగా చేసుకొని పెరుగన్నం పెట్టడం ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఇలా కాకుండా ఇంట్లో అవైలబుల్ ఉండేటివి కాకుండా ఏదో బయటకి తీసుకొనొచ్చి అది అంటే అఫోర్డబిలిటీ లేక కొంచెం కొంచెం పెట్టి బిడ్డ బరువు పెరగకుండా వాళ్ళకి ఎన్నో విటమిన్ లోపాలు తీసుకొని దయచేసి రాకండి. మీకు ఉన్న దాంట్లోనే మీ దగ్గర దొరికే ఆహారమే బిడ్డలకి పెట్టండి. అంతే తప్ప పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మీ పిల్లలకి ఆ పౌడర్‌లు ఏదో పెట్టాలని చెప్పి కాస్ట్‌లీవి కొనలేక మీరు ఇబ్బంది పడొద్దండి. అన్నీ మన ఇంట్లో దొరికేటివే. వాళ్ళు దాంట్లో ఉండేటివి కూడా మన ఇంట్లో దొరికేటివే. కాబట్టి దయచేసి మీరు ఇంట్లో చేసుకున్న ఫుడ్డే మీ బిడ్డలకి పెట్టండి. థాంక్ యూ.